నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే అవినీతి అంటే కాంగ్రెస్ దానికి ఒక కేస్ స్టడీ అయ్యేలా ఆర్మూర్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా వసూలైనయో సీఎం రేవంత్ రెడ్డి అలా 7 బ్రదర్స్ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి కనుసైగల్లో ఆర్మూర్లో అభివృద్ధి జరుగుతుంది. దానికి సజీవ సాక్ష్యం ఇది. ఏసీబీ డ్రాప్ అయ్యింది, 20 కోట్ల ఆస్తులు దొరికింది. ఏంది అంటే ఇక్కడ పీవీఆర్ కనుసైగల్లో, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి. ఎప్పుడు మాట్లాడాలనే పేరు కూడా తీసుకోలేదు 2 ఏళ్లలో. ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో తీసుకుంటున్నా అంటే తప్పలేదు. 200 మంది బాధితులు ఫోన్ చేసింది. ఈ పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషనర్ తెచ్చుకున్నాడు ఇక్కడికి రాజు. మేము కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీబీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవాళ ఆర్మూర్లో పటాకులు కాల్చుకున్నారు కొంతమంది ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా వేసారు. అప్పుడు ఏమనలే, నేను 2 ఏళ్ల దాకా ఎప్పుడు మాట్లాడలే. ఇలా అన్ని ఆధారాలతో చిట్ట పద్ధతితో మాట్లాడుతున్నాడు. లేకపోతే వీడు ఇంట్లో తాలి కూడా గుంజుకున్నట్టున్నాడు, ఆడోళ్ళ మీద తాలిబోటు కూడా గుంజుకునేటట్టున్నాడు. రాణిస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక్కోళ్ళు కాదు, ఒక్క మన నియోజకవర్గంలోనే గొడ్డుముక్కల గ్రామంలో గంగామోహన్ ట్రాప్ అయిన సెక్రటరీ, వీళ్ళు విలేజ్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. నందిపేటలో ఒక ఎంఆర్ఓ అయ్యిండు, నందిపేటలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది, బదిలైండు. ఒకటేమో నందిపేటలో సెక్రటరీ శ్రీ, ఆయన పేరు సెక్రటరీ, నందిపేట సెక్రటరీ ఏదో పేరుంది, ఈ పేర్లు ఎందుకు అది కాదు. ఎంపీడీఓ ఆఫీస్లో శ్రీనివాస్ శర్మ, ఎంపీఐ బ్రేకులు లేని అవినీతి వివేకానంద రెడ్డి. పాపం వీళ్ళని ఫోర్స్ పెట్టి వసూలు చేపిస్తూ, వీళ్ళకు వసూలు చేయాలని ఉండనో లేదో నాకు తెలియదు, కానీ కెమెరాలు పెట్టి ఇప్పుడు వివేకానందరు తీసుకెళ్తా. ఇవాళ మున్సిపల్ ఆఫీసులో కెమెరా ఉంది, ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లో. ఏంటంటే వాడు అక్కడి నుంచి ఇట్లా చూస్తాడు, ఆపరేట్ చేస్తాడు. ఉన్నాయి మా దగ్గర వీడియోలు కూడా, ఇట్లా కెమెరాలు ఉంటాయి, ఇట్లా యాప్ ఉంటుంది, ఐకాన్ హెచ్ఐకే ఇట్లా ఐ లుక్ అని యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ ఉంటే యాక్సెస్లో చూస్తాడు వీడి దగ్గరికి ఏం ఫైల్ వచ్చినాయి, ఏం ఫైల్ పోయినాయి. ఇక ఈ ఎంబీఐ ఆర్మూర్ ఉన్నాయి, ఎంబీఐ ఏసీబీ ట్రాక్. తర్వాత ఇక కట్ట 20 కోట్ల ఆస్తులు, 20 కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఆఫీసర్ దగ్గర. అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది ఏమేమి జరుగుతుంది, ఏమైతుంది ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా. మా జిల్లా ప్రెసిడెంట్, పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కనుసైగల్, ఆయన సొంత ఊరు ఇక్కడనే భీమ్గల్లోని రాయమత్ నగర్ పక్కన. ఇవాళ దొంగ అన్నట్టు వాళ్ళు అవినీతి చేసి ఎంత ఘోరం అంటే, ఇదంతా 1 ఇయరే, ఈ కథ అంతా 1 ఇయరే. మీడియా మిత్రులు ఇక మరి 2 ఏళ్లలో ఏమైందో తిప్పుతున్నాం. 470 కొత్త ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చిండు. 470 ఇంటికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసి, మన పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట, 20 లక్షలు 30 లక్షలు ట్యాక్స్ అవుతుంది, నాకు 10 లక్షలు ఇస్తే నేను చేస్తా. ఏంటి అంటే ఈయన నోటీసు ఇవ్వాలా. ఇలా 1000 నోటీసులు పెండింగ్లు ఉన్నాయి ఆర్మూర్లో. 1000 నోటీసులు మొత్తం జిరాక్స్ కాపీలు విలేకరులకు ఇస్తా. సుదర్శన్ రెడ్డి మౌనంగా ఎందుకుంటుండు? పిసిసి ప్రెసిడెంట్ జిల్లా ఈయనే. నిన్నగాక మొన్న భీమ్గల్కి వచ్చినావు, నీకు సోయి లేదా, సిగ్గు లేదా? ఇవాళ మా మీద మాట్లాడతారు. మళ్ళా మాట్లాడితే నోట్లకేం చెల్తే అవినీతి అంటారు. అవినీతి చేసేది మీదే, దొంగ అన్నట్టు. ఇవాళ యాడ ఇల్లు కనబడితే కాకులు కద్దలాలన్నట్టు అంతులు. ఇళ్ళకు మొరం పడితే ఒక్కోడొచ్చు, ఇసుకే పడితే పాత చైర్మన్ వచ్చుడు, కొత్తోడొచ్చుడు, వీడొచ్చుడు. ఏంటంటే అన్న పంపించింది, అన్న కోనే
అన్న పైసా వసూలు రెడ్డి పీవీఆర్ పేరు ముందే పెట్టిండు అలా బాబు పుట్టినప్పుడే పెట్టినట్టు నీకు దొంగ అని. నేను ఎప్పుడు అటు పేరు తీయాలి, ఎందుకంటే అటు చెప్పరాజు కూడా కాదు, కౌన్సిలర్ కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు. నేనేం మాట్లాడాలి? నేను జిల్లా అధ్యక్షుడు 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 25 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి ఉద్యమ స్ఫూర్తి ఉన్నోని, ఆరుమూరులో ఉద్యమం సంతోష్ రెడ్డి పోయిన తర్వాత ఉద్యమం రగిలిచ్చినోని. నేను ఏం ఏందిరా అంటే ఒక్క దాంట్లో దందా, ఇంటి నంబర్ల దందా 470 ఇళ్ళు ఇంటూ 2 లక్షలు వేసుకుంటే 9 కోట్లు అయిపోయాయి కదా, 2 లక్షలు. ఇక మామిడిపల్లి నుంచి మామిడిపల్లి సీనియర్ విలేకరు సాక్ష్యం ఉన్నాడు. అటు రైల్వే బ్రిడ్జ్ పోతే అన్న మా ఇళ్ళు అన్ని పోతున్నాయి, నేను విలేకరణ మా ఇల్లు కూడా పోతున్నాయి, కాశీరామ్ ఇల్లు పోతున్నాయి, పోషెట్టి మునుగాపు ఇల్లు పోతున్నాయి, చిన్నారెడ్డి ఇల్లు పోతున్నాయి. అంటే ఇక్కడి నుంచి పెరికేడు దాకా 450 ఇళ్ళకి కానీ రోడ్లు వైండింగ్ లో పోతుంది. అయ్యా కేటీఆర్ గారు మీకు దండం పెడతా, మా రోడ్డును కొద్దిగా తగ్గిస్తే వాళ్ళంతా బతికి బయటపడతారు. పేదోళ్ళు ఉన్నారు, కూలోళ్ళు ఉన్నారు, దుకాణం నడిపించుకుంటూ ఉన్నారు, దుకాణాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఛాయ్ దుకాణాలు ఉన్నారు, టిఫిన్ సెంటర్లు ఉన్నారని దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి నేను కొద్దిగా రోడ్ చిన్నగా చేయించింది. పోయి 450 కుటుంబాలు కదా, మరొక ఎమ్మెల్యేగా ఉన్నాం మనం. బైపాస్ రోడ్ అయింది, దానికి అదనంగా అసలు ట్రాఫిక్ ఇక్కడ అత్తలేదు కానీ చెప్పి ఈ 450 మడిగలకు, దుకాణాలకు, షాపింగ్లకు, ఇంక్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఇవ్వాలా, ఈడ ఈయన దగ్గర ఎక్కువాలి, చేతులు కట్టుకోవాలి. అన్న ఏంటంటే ఏ పార్టీ నువ్వు? కాంగ్రెస్ అయితే ఓకే కానీ బీజేపీ టీఆర్ఎస్? మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్ స్ట్రీట్ ఎక్కడ పోయినా అర్థమవుతాడు. అవినీతి మీద మాట్లాడుతూ అంటాడు, జీవన్ రెడ్డి అంటాడు, ఇంకోటి అంటాడు. మరి ఇద్దరు కలిసి దోసుకుంటారో ఏదో తెలియదు. ఎమ్మెల్యే గారు 450 ఇళ్లకు, షెటర్లకు, దావకాన్లకు, ఆనంద్ హాస్పిటల్ 30 లక్షలు, గౌతమి హాస్పిటల్ 10 లక్షలు, ఆద్య హాస్పిటల్ 8 లక్షలు. అరే మీ అయ్యా సొత్తావరా? అధికారులు అంటే మీరు పాపం అధికారులు పాలు అయిపోతారు. పోస్టింగ్ ఇచ్చిన నేను, నీ అయ్యా సొత్తావరా పోస్టింగ్? వాడు చదువుకొని గ్రేడ్ 1 ఆఫీసర్, వాడితో అవినీతి చేపిస్తుంది పాపం. వాడు గ్రేడ్ 1 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్, కెమెరా పెట్టి నువ్వు వసూలు చేస్తావా చెయ్యకపోతే సగం చెప్తావు, సగం సగం. ఇప్పుడు 20 కోట్ల డాక్యుమెంట్లలో వినయ్ రెడ్డి గారికి సగం, కమిషనర్ గారికి సగం. మరి 3 రోజులే మళ్ళీ పెద్ద పెద్ద బైరాలు నడుతున్నాయని తెలిసినాయి. పట్క పేరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అన్ని పేపర్లు వచ్చినాయి. ఇప్పుడేమో దుకాణం బంద్ అయింది. 3 రోజులే సప్లై సెంటర్ కూడా చేయకపోయి, ఎంబీఐ చేయకపోయి, ఆస్తులన్నీ సీజ్ అయింది. నేనేమంటున్నా, ఒక చిన్న ఆర్మూర్ మున్సిపాలిటీలో, ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో, నందిపేట మండలం, మాక్లూరు మండలం, డొంకేశ్వర మండలం, ఆలూరు మండలంలో అవినీతి, పోలీసుల దాంట్లో అవినీతి. సిఐ విచ్చలవిడిగా దోసుకుంటు, సిఐ కల్లుబట్టిల కాడ నుంచి దోసుకుంటాడు. కల్లుబట్టిలో చికెన్ దుకాణం, కుమార్ అని చికెన్ దుకాణం ప్రెసిడెంట్ ఉంటాడు. వాడి దుకాణం పోయి నువ్వు చికెన్లు పంపించాలి, ఈ పోలీసు వాళ్ళు పంపించాలంట చికెన్. ఈ వినయ్ రెడ్డి గారి ఇంటికాడ దావతున్నట్టు పంపించాలంట. ఏమ్రా నువ్వు చికెన్ కుమార్, అందరు దాని దగ్గర చికెన్ తినడు ఉండడు. నేను మధ్యాహ్న సాయం అని ఫోన్లు చేస్తూ పేర్లతో సహా చెప్పాలి కదా. మరి ఆయన గోడౌన్ కడుతున్నా, నీకు 42 లక్షలు ట్యాక్స్ అయితే నువ్వు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చింది. హాస్పిటల్లో పైసలు బిచ్చ 8 హాస్పిటల్, మీరు విలేకరులు పోయి అడగండి ఉన్నారు. 8, 9, 10 హాస్పిటల్లో పైసలు, ఇల్లు నంబర్లో పైసలు. ఇక వెరైటీ ఏంటంటే కాంగ్రెస్ అపార్ట్మెంట్ గుర్తుపెడితే కూడా పైసలు అడుగుతుంది పాపం. గుర్రమ్మడు గాడిదేవుడు జీవన్ రెడ్డి పనిచేసి, నేను తెచ్చిన జీవోలు పెడతా మీ ముందట, నేను వేసిన రోడ్లు పెడతా, నేను ఆర్టీఓ ఆఫీస్ పెడతా, సిద్ధులగుట్ట అభివృద్ధి పెడతా, నేను ఎన్ని 100,000 కోట్లు తెచ్చి ఎంత అభివృద్ధి చేసినా మీరేం తెచ్చినా చెప్పురావు. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే గెలిచినోడు నువ్వు ఓడిపోయినోడు ఇద్దరు రండి చర్చకు అంబేద్కర్ చౌరస్తాలో కూర్చున్నావు. ఒక్క జీవో తెచ్చి మంది కుట్టినోడు మావాడు అంటాడు. ఈ కాంగ్రెస్ పైసా వస్తుంది, మందు కుట్టినోడు సంఖ్యలు ఎత్తుకుంటాడు నావాడు అని. ఏంద్రా అంటే జేబులో కత్తెర పెట్టుకున్నాడు, నా ఇనాగ్రేషన్ కొడుతున్నాను. నువ్వు తెచ్చిందేంద్రా? ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి 3వ నంబర్ వార్డు కదా, హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్ చైర్మన్ సపోర్ట్ మేము 50 కాపీ మళ్ళీ పాత జీవో తీసుకొచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం. పాత ఇళ్ళకి సున్నాలు ఎత్తు. అంకాపూర్లో నేను ఇల్లు కడితే అదే 27 కోట్లు. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత అది ఎప్పుడో ఉన్న జీవో మీరు ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు, కొబ్బరికాయ కొట్టినాం, ట్యాంక్ బండ్ డెవలప్ చేసినాం, పెరికిట్ దాకా రోడ్డు పంచాలైంది, కాంట్రాక్టర్ అయింది, అంత అయింది. ఈ పాత ఇళ్ళకి మొన్న మేము కట్టినాం అంకాపూర్లో. ఈ 50,000 దానికి ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.